హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిపి స్టోరీ టైం. మంచి విషయాల కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. క్లారా, ఈ పేరును మీరు వినే ఉంటారు. రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించిన వ్యవస్థాపకురాలు ఆమె. రెడ్ క్రాస్ సొసైటీ మానవతా దృక్పథంతో స్థాపించబడిన ఒక సొసైటీ. ఆమెను ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేసి, దాదాపు అప్పటికే ఆమెకు 94 ఏళ్లు. 94 ఏళ్లలో మీరు ఇంత యవ్వనంగా ఉండడానికి అసలు రహస్యం ఏమిటి అని అడుగుతాడు. అందుకు ఆమె చెప్తుంది, నేను పాత వాటిని ఏది గుర్తు పెట్టుకోను, ప్రజెంట్ నడిచే వాటిని మాత్రమే ఆలోచిస్తాను, భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించను అని చెప్తుంది. అందుకు అతను ఒక క్వశ్చన్ అడుగుతాడు, అంటే పాత వాటిని మీరు గుర్తు పెట్టుకోరు, కానీ ఎవరైనా మీకు గుర్తు చేస్తే అప్పుడు అవి ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది కదా, మీ మనస్సును కలచివేస్తుంది కదా అని అడుగుతాడు. అందుకు ఆమె అంటుంది, ఆ విషయాన్ని నేను మర్చిపోయినాను అని గుర్తు తెచ్చుకుంటాను. అంటే మర్చిపోయినాను అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాను కానీ ఆ సంఘటనను అయితే నేను గుర్తు తెచ్చుకోను అంటుంది. ఇది చాలా గొప్ప విషయం. ఒక చిన్న వాక్యం. అంటే మనం పాత వాటిని మర్చిపోయినాము అని అనుకుంటే ఆ విషయం మనకు గుర్తురాదు. అలాంటప్పుడు మన ఆలోచనలు మన మెదడులో ఉండదు. ఆ ఆలోచనలు ఎప్పుడైతే ఉండదో మనం ఆరోగ్యంగాను యవ్వనంగాను ఉండగలుగుతాము అనేది క్లారా ఇచ్చిన సందేశం. నిజమండి, పాత వాటిని మనం మర్చిపోతే కొత్త వాటి మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము అనేది నిజం. కానీ ఎప్పుడైతే మనం ప్రజెంట్ ఏం చేస్తున్నాం, ఇలా చేస్తే అది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఇస్తుంది, ఎలాంటి విజయాలను సాధిస్తుంది, ఇది 10 మందికి ఎలా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో మనం గానే చేసే ప్రతి పని ఖచ్చితంగా అది విజయం వైపు మనం నడిపిస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే టెన్షన్స్ లేకుండా బతకాలి. టెన్షన్ లేకుండా ఉండాలంటే మనం పాత వాటిని మర్చిపోవాలి. ఈ కాలంలో అది సాధ్యపడదు అని నాకు కూడా తెలుసు. కానీ వీలైనంత వరకు మన పాత జ్ఞాపకాలను పక్కన పెట్టి కొత్త జ్ఞాపకాలతో ముందుకు వెళ్తాం. కొత్త జ్ఞాపకాలతో ముందుకు వెళ్తున్నప్పుడు పాత వాటిని రిపీట్ కాకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది. రిపీట్ అయ్యిందంటే మళ్ళీ మనం పాత యుగంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈ టెన్షన్స్ అనేది మొదలవుతుంది. కాబట్టి లైఫ్లో టెన్షన్ లేకుండా ఉండాలంటే మనం పాత వాటిని రిపీట్ కాకుండా దూరంగా పెట్టడం, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్.